ఒక్క ముక్కలో పెద్ద రివ్యూ జెన్యున్గా చెప్పేశాడు భయ్య. సో ఆ విధంగా చెప్తాను అనమాట. పెద్ద ఎందుకు చూడాలి, ఎందుకు చూడొద్దు, ఎందుకు చూడాలంటే వర్క్ కానీ, తన డెడికేషన్ కానీ, తన నిబద్ధత కానీ, ఒక పని గురించి తన తీసుకున్న జాగ్రత్తలు కానీ, సో దానికోసం అయితే చూడొచ్చు అనమాట. అండ్ సాంగ్స్ పర్లేదు, అండ్ కొన్ని సీన్స్ అయితే చాలా బాగున్నాయి. సో వాటి కోసం అయితే చూడొచ్చు. అండ్ జగపత్ బాబు గారు, డాక్టర్ శివరాజ్ కుమార్ గారు, అండ్ ముఖ్యంగా మన ఏఆర్ రెహమాన్ గారి గురించి చూడొచ్చు. ఎందుకు చూడొద్దు? సో దీంట్లో తీసుకున్న కొన్ని ప్లాట్స్ ఉంటాయి కదా, హీరోని కట్టేయాలి, ఒకటే అంటే తను పొలిటీషియన్ ఏదో ఒకటి ఉంటుంది వాళ్ళ కాన్సెప్ట్లే. కానీ సో మనకు ఉన్నది ఒకటే జీవితం, సో ఎవరిని పడితే వాళ్ళని తట్టేయాలి అంటే హీరో గారి అలా క్యారెక్టర్ అవన్నీ పని అదంతా. అండ్ ప్రతి ఒక్క సినిమాలో ఏదో ఒకటి కోసేస్తామంటే ఆ మూవీ అనేది కాదనమాట. సో ఇవైతే చాలా డ్రాగ్స్ ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక సెట్ ఏం సెట్ అమ్మా అనిపిస్తుంది అనమాట. అదంతా సెట్టే, గ్రీన్ మ్యాట్, అది గ్రీన్ కలర్లో ఉంటుంది కదా, జోషి ఎంటర్టైన్మెంట్ అని ఉంటుంది అనమాట. సో అది చూస్తే మీకు తెలుస్తుంది. సో తను ఎంత బాగా చేస్తారో అక్కడ వీళ్ళు నేర్చుకోవాలన్నమాట. సో ఆయన దగ్గర నుంచి కొన్ని నేర్చుకునేసి దీనిలో పెట్టినా బాగుండేది. మనకి ఎక్కడ ఓకే ఇది సెట్టు, సో మనకు అక్కడ వెళ్లకుండా వీళ్ళు తీశారని అని చెప్పేసి అర్థమయ్యేది కాదు. కాకపోతే ఇక్కడ మాత్రం అర్థమవుతుంది అనమాట. సో 350 కోట్లు దేనికి పెట్టారు? వీళ్ళ రెమ్యునరేషన్కి తప్ప అక్కడ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, అక్కడ తీసుకున్న ఆర్టిస్టులు కానీ, వాళ్ళ లిప్ సింక్ కానీ, సో అదంతా వేస్ట్ అంటే వేస్ట్ అని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ హీరోయిన్ ఎందుకు పెట్టారో సో బుచ్చిబాబు గారు అయితే చెప్పాలని చెప్పొచ్చు. అండ్ ఒక సాంగ్లో ఒక సీక్వెన్స్లో ఉంటుందన్నమాట. సో ఎంత వల్గారిటీ అంటే అంత వల్గారిటీ. సో వల్గారిటీ చాలా సినిమాలో ఉంటుంది. కాకపోతే పెద్ద లాంటి సినిమా, మన ఇండియన్ నేషనల్ ప్రైడ్ సినిమా అన్నప్పుడు సో చెప్పారు, అది అవ్వదులే కానీ వాళ్ళు రుద్దుతారు మనకు. సో అలాంటి అన్నప్పుడు కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. జాగ్రత్తలు తీసుకోకుండా సో ఇది ఇండియన్ నేషనల్ ప్రైడ్, మేమే తోపు, మేమే రాజులు, ఓకే సినిమా తీసినప్పుడు దానికి తగ్గట్టు మీరు అనుకుంటే ఓకే. కానీ రుద్ది మరి ఇలానే ఉండాలి, ఎవరిని పడితే వాళ్ళని తట్టేయాలి, అలాంటప్పుడు ఇంకెందుకు? సో ఏమనుకుంటే అవ్వదమ్మా. సో చూసుకోవాలి. అండ్ క్యారెక్టర్స్ అయితే చాలా బాగున్నాయి. కొన్ని సీన్స్ అయితే చాలా బాగున్నాయి. కొన్ని సీన్స్లో ఎమోషన్ సీన్స్ ఉంటుంది. సో అది అతికిస్తారనమాట. అది అతికిస్తారని మనకు కూడా తెలుసు. కొందరైతే వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారు కదా, సో ఫ్యాన్స్ ఉంటారు, జనరల్ ఆడియన్స్ ఉంటారు, న్యాచురల్ ఆడియన్స్ ఉంటారు, సో డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు, కల్ట్ క్లాసిక్ ఫ్యాన్స్ ఉంటారు, అండ్ T5 బాన్సర్లు కూడా ఉంటారు అనమాట. సో అందరికీ నచ్చాలని ఏం లేదు. కాకపోతే అందరికీ నచ్చేలా మెచ్చేలా సినిమా తీస్తేనే ధురంధర్ అయింది. ధురంధర్ 1 అండ్ ధురంధర్ 2. సో అలానే ఈ సినిమా మంచిగా ఆడాలని అనుకుందాం. సో ఆల్రెడీ తెలిసిపోతుంది అనమాట ఈ భవిష్యత్తు అనేది. సినిమా అయితే యావరేజ్ నుంచి ఎబవ్ యావరేజ్ దానికంటే ఇంకా ఎక్కువ ఏం లేదు. చూడాల్సింది ఇంతే. సో ప్లస్ అండ్ మైనస్ ఇంతే అని చెప్పుకోవచ్చు అనమాట. ఫస్ట్ అయితే ప్రొడక్షన్ వాల్యూస్లో దెబ్బతీసింది. అండ్ కొన్ని సాంగ్స్, చికిరి సాంగ్ అయితే ఒక పదం అయితే మార్చారని చెప్పుకోవచ్చు అనమాట. సో సరుకు సామాన్లు తీసేసి సొగసు సింగారం అని పెట్టడం అయితే జరిగింది. సో ఇదే నా రివ్యూ అనమాట. థ్యాంక్ యూ అండ్ వన్ అండ్ ఆల్. సో ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. టికెట్లు అయితే చాలా మంచిగా అమ్ముడుపోతున్నాయని తెలుసు. సో థ్యాంక్ యూ.